మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంధ్య, సింధు ఏది? ఏమో అబ్బి, ఇప్పటిదాకా ఇక్కడే ఉండదు కదబ్బి. సడన్ గా ఏడికెళ్ళి ఉండదు. సంధ్య కాలికి పట్టి పెట్టడం భాగ్యం చూసేసింది. ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏంటో. నేను సింధు రూమ్ లో ఫోన్ పెట్టినందుకే బామ్మ నన్ను మాటలతో ఉతికారేసి ఉండదు. ఎప్పుడైనా నా కాలు పట్టుకోవడం చూసి నా గొంతు పట్టుకుని చంపేస్తుందో ఏటో. బుద్ధుందా? నీ కాలి పట్టి పెట్టడానికి నా కొడుకే కావలసి వచ్చాడా? చిన్న పెద్ద గౌరవం మర్యాద ఇదేం తెలిసి చావవా నీకు? ఎవరితో పడితే వాళ్లతో కాలు పట్టి పెట్టించుకుంటావా? అయినా ఇదేం పోయే కాలమే నీకసలా? నువ్వన్నది నిజమే దమయంతి. ఈ సంజయ్కి ఏదో పోయే కాలం వచ్చి ఇలాంటి పాడు పనులు చేస్తుంది. నీ కాళ్ల పట్టీలు నా మనోడు పెట్టడమేంటి? వాళ్ళ అమ్మ అక్క ఉన్నారు కదా, వాళ్ళతో కాళ్ల పట్టీలు పెట్టించుకొని చావచ్చు కదా. ఏ యశ్షే కావాల్సి వచ్చాడా దీనికి? ఏదో చుట్టపు చూపుగా వచ్చిందానివి. అలా పడుండకుండా నీ చూపు నా మనవడి మీద పడిందేంటే? నేనొచ్చినప్పటి నుంచి నిన్ను మీ అమ్మని గమనిస్తూనే ఉన్నాను. మీరిద్దరూ చాలా తేడాగా ఉన్నారు. అయినా నువ్వు కూడా ఏంట్రా యష్? సంధ్య కాలి పట్టి పెట్టమని అడిగిందే అనుకో, పెట్టేయడమేనా? నీకు భార్య పిల్లలు ఉన్నారా? ఇంకో ఆడదాని కాలు నువ్వు పట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అసలా? అయినా ఎవరో ఎందుకురా, నీ భార్య సింధు ఫీల్ అవ్వదా? తప్పు కదరా, ఇలా చెయ్యొచ్చా? సారీ అమ్మా, ఏదో ఫ్రెండ్లీగా అడిగితే క్యాజువల్గా కాలికి పట్టి పెడదాం అనుకున్నాను. దీంతో నీకు ఫ్రెండ్లీ ఏంట్రా? దీని వేషాలు చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. దీని మనసులో ఏదో పాడాలోచనలు పెట్టుకునే ఇదంతా కావాలనే చేస్తుందనిపిస్తుంది. దీన్ని ఏం చేయండి? ఆగండి అత్తయ్య. అత్తయ్య, నేను మందలించానుగా, ఇంకా పద్ధతిగానే ఉంటుందిలేండి. అయినా కన్యాకుమారి, నువ్వేం చేసి చేస్తున్నావు ఇంట్లో? నీ కూతురి గురించి కాస్తైనా పట్టించుకొని చావచ్చు కదా. మా అబ్బాయి చేత ఇలాంటి పనులు చేయిస్తుందా నీ కూతురు? క్షమించండి వదినా, ఇంకోసారి ఇట్ట జరగకుండా చూసుకుంటాను. ఏందమ్మీ ఇదంతా? ఏవేవో పిచ్చి పనులు చేసి నీ పరువు నా పరువు తీస్తా ఉండవు.
నన్ను అడిగితే నీ కాలు పట్టి నేను పెట్టేదాన్ని కదా. నీ వల్ల అనవసరంగా అల్లుడి గారు మాటలు పడతా ఉండారు చూడు. చిచి, సంధ్య, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి నీ నుండి ఏ తప్పైనా జరిగిందే అనుకో, ఊరుకోనసలా. ఊరుకోవడం కాద్దాము, ఇంట్లో నుంచి పంపించేయడమే. అది బుద్ధిగా ఉంటే ఉంటారు, లేదంటే పోతారు. అర్థమైంది కదా? ఏయ్, నా చేత్తో నీ చెంప మీద పడాల్సిన దెబ్బ మా దమయంతి చేత్తో పడింది. ఇంకోసారి తోక జాడించావా నీ చెంపలు పగలడమే కాదు, నీ ప్రాణమే పోతుంది. జాగ్రత్త. ఏమనుకుంటున్నావో? హ్మ్. చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు సంధ్య. ఒకళ్ళని ఏడిపించాలని చూస్తే చివరికి మనమే ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకొక నగ్న సత్యం చెప్పనా? భాగ్యాన్ని నేనే పిలుచుకుని వచ్చాను. ఏయ్, సంధ్య బాగా ఎక్కువ చేస్తుంది. దీన్ని ఓవర్ యాక్షన్ తగ్గించాలంటే ఏదో ఒకటి చేసి దీనికి చెక్ పెట్టాలి. లేదంటే దీని ఎక్స్ట్రాలు ఇంకా పెరిగిపోతాయి. ఎస్, బాలకుమారి, కన్యాకుమారి, దమయంతి ముగ్గురు నన్ను నమ్మించి మోసం చేశారు కదే. నన్ను జైల్లో పెట్టించి నా జీవితంతో ఆడుకున్నారు కదే. అంతకంత రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చాను. పరమాత్మ అనుగ్రహాన్ని ఆపేక్షించిన యోగి తన హృదయంలో వెంకటేశ్వర స్వరూపాన్ని శంఖచక్ర గదాధారిగా వీక్షించి నన్ను దీవించు స్వామి అని. నన్ను దీవించండి బామ్మగారు. ఆ, అయ్యో, నీకంతా మంచే జరుగుతుంది. లే బాబు, లే. ఎవరయ్యా నువ్వు? మీ మొహంలోనూ మాటల్లోనూ దైవత్వం ఉట్టిపడుతూ ఉంది బామ్మగారు. మీ నోటి చలవ వల్ల నాకు మంచి జరిగితే అంతే చాలు. ఇంతకీ ఎవరు బాబు నువ్వు? నా పేరు దాసు అండి. ఎవరి కోసం వచ్చావు? మా అమ్మి కోసం వచ్చానండి. మీ అమ్మీనా? అదే బామ్మగారు, నా పెండ్లం మీ ఇంట్లోనే ఉండదు. నీ పెళ్ళం మా ఇంట్లో ఉందా? అవును బామ్మగారు. ఉండి ఇప్పుడే అడుగుతాను. దమయంతి, దమయంతి, దమయంతి. వస్తున్నానత్తే. దాసు,
వీడు ఇక్కడికి వచ్చాడేంటి? ఈ ఇంటి అడ్రస్ వీడికెలా తెలుసు? అసలు ఇక్కడికి ఏం పని మీద వచ్చాడు? దమయంతి గారు నమస్కారం అండి. బామ్మగారు, నా పెళ్ళం గురించి ఈవిడికి బాగా తెలుసండి. దమయంతి ఇలరా? ఏంటి దమయంతి, ఇతని పెళ్ళం మన ఇంట్లో ఉండడం ఏంటి? అది నేను మాట్లాడతాను అత్తయ్య. దాసు, ఒక్క నిమిషం పక్కకు వస్తావా? నీతో కాస్త మాట్లాడాలి. ఏంటండి పక్కకు వచ్చేది? ముందు నా పెళ్ళాన్ని బయటికి రమ్మనండి. అది కాదు దాసు, నేను చెప్పేది విను. వినడానికి ఏం లేవండి. పెళ్ళవా, ఓ పెళ్ళవా, ఓ అమ్మే, నేను వచ్చాను రా. అమ్మీ, దాసు ఇక్కడికి వచ్చాడందే? అదే నాకు అర్థం కావట్లేదమ్మీ. సడన్ గా ఊడిపడ్డాడేంది? చెల్లి, అతన్ని చూసి మీరంతా షాక్ అయ్యారేంటి? ఎవరతను? మా పాలిటి యముడక్క. మా యమ్మిని ఒకడు బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తే మేము పారిపోయి వచ్చి ఈడ సెటిల్ అయి ఉండామని నీకు చెప్పాం కదా మధు. అవును, వాడే వీడు దాసు. ఓ దాసు, బామ్మ, ఎవరు నీ పెళ్ళాం? అది ఎవరు అంటే నసుగుతావేంటి? ఎవరో చూపించు. చూపిస్తాను. ఇది కూడా బామ్మగారు నా పెళ్ళం. అమ్మయ్యా, నా కన్యం చూపిస్తాడేమోనని తెగ కంగారు పడ్డాను. చూపించలేదు. ఏంటి, ఈ సంధ్య నీ పెళ్ళావా? దీనికి పెళ్ళైపోయిందా? మరి ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదేంటి? అదో పెద్ద కథలే బామ్మగారు. మరిది గారు, నమస్కారం వదిలి గారు. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీరేంటి ఇలా వచ్చారు? మా అమ్మిని తీసుకెళ్దామని వచ్చాను. సింధు, ఇతను నీకు ముందే తెలుసా? తెలుసు భాగ్యం, సంధ్య వాళ్ళ భర్త దాసు. హా? అర్థమైంది. సింధు ఈ దాసుగాడిని తీసుకొచ్చి కొత్త నాటకానికి తెరలేపిందన్నమాట. అమ్మీ, ఇదంతా సింధు ఆడుతున్న డ్రామా. తెలుస్తూ ఉండదమ్మీ. అమ్మీ, రా మన ఇంటికి పోదాం. రా.
అదేంటమ్మీ మొగుడిని పట్టుకొని రా అంటున్నావు? తప్పు కదా? నువ్వు నా మొగుడు వేట్రా, పిచ్చి పిచ్చిగా ఉండదా? ఏమవుతావు? నీ కూతురు అట్ట మాట్లాడుతుండదేంటి? ఎవర్రా నీ కత్త? నా కూతురికి నువ్వు మొగుడివి కాదు, నా కల్లుడివి కాదు. పోరా, పో బయటికి పోరా. ఎంత నా మీద కోపం ఉంటే మాత్రం నా అమ్మి నన్ను మొగుడిని కాదనడం ఏం బాలేదత్త. ఏంట్రా మొగుడు? మొగుడని తెగ నిలుగుతుండవేంది? అసలు మా ఎమ్మికి నీకు పెండ్లైనట్లు నీ దగ్గర ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే చూపించరా, చూపించు. అది అడుగుతున్నారు కదా, చూపించరా. చూపిస్తాను బామ్మ, చూపిస్తాను బామ్మ. చూపించు. నువ్వు ఉండమ్మి. చూడు. చూశారు కదా, అందరు బాగా చూడండి. బామ్మ చూశారు కదా, ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి. ఏమే, నీకు మతిగాని చెల్లించిందా? నీ మొగుడిని పట్టుకుని మొగుడు కాదు అంటావా? ఇంత పచ్చి అబద్ధం ఆడతావా? లేదు బామ్మగారు, దాసుతో అసలు విడితే నాకు పెళ్లి కాలేదు. ఏదో పెళ్లి పేట్ల మీద కూర్చున్న ఫోటోలు చూపిస్తే పెళ్లి అయిపోయినట్టేనా బామ్మగారు? నిజంగా నాకు ఆ దాసుతో పెళ్ళైతే నా మెళ్ళో అడకట్టిన తాళుండాలి కదా. చూపించమ్మి, అసలు నీ మెళ్ళో తాళి ఉందో లేదో అప్పుడందరికీ తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో అని. ఇప్పుడే చూపిస్తాను. నాకేమైనా భయమా? ఇదిగో చూడండి. ఏందమ్మీ ఇది? అమ్మి, ఈ తాళి నా మెళ్ళ కెట్ట వచ్చిండదో నాకేం తెలియట్లేదమ్మా. నేను గడితే వచ్చిందమ్మీ. లేదు, ఈ తాళి నా మెళ్ళో ఎవరో నాకు తెలియకుండా వేసుంటారు. అమ్మి, ఈ తాళి తీసే. ఒసే సంజ, నీ మెళ్ళో ఆ తాళి తీసావో నీ చేతులు విరిచేస్తానేమనుకున్నావో? ఒసే కన్యాకుమారి, అసలు నువ్వు ఆడదానివేనంటే కూతురి మెళ్ళో తాళి తీసేయమని చెప్తావా? సిగ్గులేదే నీకు? ఠో! లేదు బామ్మగారు, మా చెల్లి చెప్పేది నిజం. ఏంటి నిజం? మీ అమ్మ చెల్లికి నువ్వు వంత పాడుతున్నావా? అసలు నువ్వు సంధ్య అక్కవేనా? అక్కగా చెల్లి కాపురం బావుండాలి అని కోరుకుంటారు ఎవరైనా.
నాశనం అవ్వాలని కోరుకుంటావా? ఇంకాసేపు ఆగితే సంధ్య అసలు నా చెల్లెలే కాదు అనేలా ఉన్నావు. అంటే ఏంటే సింధు నువ్వు అనేది? మధు సంధ్య అక్కా చెల్లెళ్ళు కాదా? దమయంతి నాతో అబద్ధం చెప్పిందా? ఏమో, నాకేం తెలుసు భాగ్యం. ఆ సంధ్యనే అడుగు, నిజమేంటో నీకే తెలుస్తుంది. చెప్పవే, అసలు ఎవరు నువ్వు మీ అమ్మాయి ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? ఎవరి కోసం ఉంటున్నారు? ఈ దాసుతో నాకు పెళ్లి కాలేదని నిరూపించాలంటే జరిగిన నిజం చెప్తాను. ఇంతవరకు వచ్చాక నేను అబద్ధం వాడలేను. నేను ఎవరి కోసం ఇంటికి వచ్చానో, ఎందుకోసం ఈడుంటున్నానో వివరంగా మీకు చెప్పేస్తాను బాబుగారు. చెప్పి చావే. చెప్తాను బాబుగారు. అమ్మో, ఇప్పుడు సంధ్య జరిగిన నిజాలన్నీ మా అత్తయ్యకి చెబితే ఇంకేమన్నా ఉందా అసలా? నేను తనకు అన్ని అబద్ధాలే చెప్పానని అత్తయ్య నా మీద గొడవ పడతారు. మీ మనవడికి కాబోయే మర్యాదగా నీ కూతుర్ని నీ అల్లుడితో పంపించు. ఇది మాటలతో వినే రకం కాదు. రా, రావే, రా. ఇదిగో ఇదిగో రా. ఏయ్, చెప్పింది విను. నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్ళవే.